నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మండల నాయకుల ఆదేశాలతో పంచాయతీ సెక్రటరీ పవిత్ర ఉద్యోగరీత్యా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది। వివరాల్లోకి వెళ్తే వడమాలపేట మండలం తడుకు రిజిస్ట్రేషన్ అవుతున్న తన సొంత స్థలంలో జీవనం కోసం అమ్మనమ్మ రుద్రాలో దుకాణం పెట్టుకొని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ గవర్నమెంట్కి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లిస్తూ గతంలో కొత్త మీటర్కి తీసుకోవడానికి అప్రూవల్ చేశారు। ఇప్పుడు అదే మీటర్ షిఫ్టింగ్కు మళ్ళీ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోమన్నారు। పలుసార్లు సెక్రటరీ దగ్గరికి తిరిగినప్పటికీ రోజుకు ఒక్కొక్క కారణాలు చెబుతూ చివరకు ఈరోజు అన్ని వెరిఫికేషన్లు చేసి మా పరిధిలో లేదు, పుత్తూరు పంచాయతీ పరిధిలో ఉంది, అక్కడ పర్మిషన్ తీసుకోమని చెప్పారు। గతంలో తడుకు పంచాయతీలో ఇచ్చినటువంటి పర్మిషన్ ఇప్పుడు పుత్తూరు పంచాయతీ పరిధిలోకి ఎలా వెళ్తుందని అర్థం కాక బాధితురాలు వాపోతున్నారు। ఇకనైనా ఇలాంటివి మండలంలో పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా డిపిఓ మరియు మండల ఎంపీడీఓ సెక్రటరీ పైన తగు చర్యలు తీసుకుని బాధితురాలు అయిన అమ్మనమ్మకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను। ఏమని పరిస్థితి ఎందుకు ఉండవా? నిన్న నేను ఎవరు ఇంకో కరెంట్ పెరిగేసినారు మీటరు, అది అయితే షిఫ్టింగ్ ఛార్జ్ కట్టమన్నారు। అది కడతాం, ఒక్కరోజు టైం అడిగినాము, ఒకరోజు టైం అయితే కూడా ఇవ్వకుండా పెరిగేసినారు। సరే దాన్ని కడదామని చెప్పేసి నిన్న చెప్పినాము, వచ్చినాము ఆఫీస్ కాడికి, ఈరోజు వచ్చాము చూసుకొని వచ్చినారు, కడతామన్నాము, కాగితం ఇస్తే తీసుకొని మధ్యాహ్నం పైన ఇస్తానన్నారు అనేసి ఉన్నాను। ఇప్పుడు వచ్చినాను, వచ్చేసరికి వెళ్ళిపోయినారు, టైం 3:18 అయింది, వచ్చినాను, వచ్చేసరికి వెళ్ళిపోయినది। ఇప్పుడు ఇస్తానన్నారు, అది మా ఇస్తానన్నారని మేమలా అడిగితే అది మాది కాదు, తడుకు పంచాయతీ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఆడదామని వచ్చేదానికి ఇక్కడ లేరు, అది తీసిపోయి కాగితం తీసిపోయి కట్టాలనుకొని వచ్చి నేను షిఫ్టింగ్ కార్డు కడతామనేసి వచ్చి నేను మీ దయచేసి మాకు మేలు చేయండి అనేసి ఆడదామనేసి వచ్చి నేను వెళ్ళారు। టైం కూడా 3:18 అయ్యింది నేను ఇంటికి వచ్చేసరికి, చూసేసరికి అన్నీ ఏమున్నది ఆడు అయిపోయింది లంచ్। అది చూడండి, అది మేము కనుక్కుంటే మీరు ఏ మాట్లాడారు, ఏ సంబంధం ఇది ఇచ్చినారంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారు సర్వీసు అంటున్నారు, అది వేరే వాళ్ళతో మాట్లాడినా తీసుకొని ఇప్పుడు పోయేసి కట్టేసి మళ్ళీ అదే ఇప్పుడు మాకు సర్వేయర్ ఉంటారు, అతను చూసి చెప్పాలి ల్యాండ్ ఇది ఇది అని చెప్పేసి అతను చెప్తే మళ్ళీ మేము ఇస్తాము అంటే మేము గుడ్డిగా ఇచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే కోర్టుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, మేము తిరుక్కుంటా ఉండాలి కదా। ఒరిజినల్ డాక్యుమెంట్ అదే ఇది కూడా అతను చూసి అదే వెరిఫై చేసి నేను ఇస్తానని చెప్పాను, అతను లీవ్ లో ఉన్నాడు, వెరిఫై చేసి మీకు
ఇచ్చేస్తాం లెటర్ అని చెప్పాను. దేనికి సంబంధం లేని వాళ్ళు చెప్తేనే చేస్తారు కదా. అన్ని హక్కుదారులు కొనుక్కొని పట్టాలన్నీ కూడా కొనుక్కొని వీళ్ళు చెప్పేదాన్ని కూడా ప్రయత్నం తీసుకోకపోతే ఏమంటారు అర్థం కాదు. ఈసీ కూడా ఉండాలి 20%. నాగభూషణం రాజు ఆయన దగ్గర తీసింది అదే నాగభూషణం దీనిలో ఉంది కదా, ఆయన దగ్గర ఇచ్చి మనం అమ్మ తీసింది. ఈరోజు అంటే 10 ఏళ్ళ కూడా రూమ్ తోటకాడ షెడ్ కాబట్టి అక్కడే ఏం పక్కనే మాకు పోతుంది బాగా తోటలో కింద పోతుంది. దావకు పెట్టుకున్నాను నేను 37 అడుగులు పెట్టుకుని రూమ్ కట్టుకున్నాను. చిన్న షెడ్ మనకి మరకాయల తోట సామాన్లు అన్నీ వేసుకుని ఉన్నాయి. మొన్నే క్లీన్ చేసిన నేను షాప్ పడింది కాబట్టి నేను షాప్ పెట్టుకున్నాను. ఇక్కడ కరెంట్ కూడా ఉండింది. ఈ నుంచి ఎత్తుకుపోయి అటు పెట్టుకునేసిన ఇక్కడ ఎక్కువ కూడా కాబట్టి ఎందుకు ఊరికే అనేసి అని. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి వచ్చినప్పుడు షిఫ్టింగ్ ఛార్జ్ లేకుండా ఎట్లా చేశారు మీరు అనేసి అని సార్ చెప్పాను. సార్ షిఫ్టింగ్ ఛార్జ్ మీకు కట్టేయన్నాడు. సరే సార్ కడతా, దానికి ఉన్నది మధ్యాహ్నంలోపు సంఘంలోకి కట్టేస్తాను ఇస్తాను వేసుకుంటే దానికని వచ్చినాయి. ఇంకేం లే. అది మన మంగయ్య సార్ కూడా చేసే ఇప్పుడు దగ్గర 1 year పైన అవుతాను. నేను మాడితోట కాడ వచ్చి ఇటుక వాళ్ళకి ఇచ్చేసిన లీజ్కి. వాళ్ళు కరెంట్ కావాలి కదా అప్పుడు పెట్టింది. నేనేమో ఈరోజు కొత్తగా పెట్టలా. అంటే మేము ఎందుకు భయపడతామో మీకు తెలిసే ఉండాలి. కోర్టులకు వెళ్ళి నేనైతే ఒక నిమిషం అంటే దీని మీద వచ్చి కోర్టు లేదు ఏమి లేదు అది విషయం. కోర్టులో నేను కూడా రాను కదా, నేనే అంటాను కదా ఆ రోజు నేను కూడా అన్నాను కదా, నేను కూడా ఆ రోజు మీరు తీస్తాను. అవునమ్మా, నేను కూడా అదే చెప్పింది ఆ రోజు మీకు కూడా ఏమన్నా కోర్టులో ఉన్నదని చెప్పిన చూపించాను. ఆర్డీఓ కోర్టు జేసీ కోర్టులో మా పక్క అయిపోయింది. ఆయన కూడా మేము ఖాళీ ఉన్నాం, ఏం చేద్దామని చూద్దామనేసి వాళ్ళకి ఇస్తే అట్ట ఆ వీటికి అందుకే మీకు ఇద్దని చెప్పింది. అందుకే ఇద్దని ఇక్కడది కాదు, అది 207/2 ఇది వచ్చి 180/3లో ఇది. దాంట్లో 9 ఎకరాల 12 సెంట్లు టోటల్ విస్తీర్ణం. దాంట్లో మాది 20 సెంట్ల వరకు నేను అడిగింది. దాంట్లో చాలా మంది ఉన్నారు, దాంట్లో మనకు సంబంధం లేదు దానికి. అందుకని చెప్తున్నా మీకు కూడా మీకు ఇబ్బంది ఉండకూడదని నేను కూడా చెప్తాను. ఒకవేళ ఇబ్బంది వచ్చినట్టు నేనే రాను కదా, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టి నీకెందుకు మళ్ళీ నేను చేయాలి. మాకు మేము చూసుకొని ఇవ్వాలి కదా, ఊరికి అట్టే ఇచ్చేస్తే మళ్ళీ రిస్క్లో తగులుకొనేసి జాబులు చేసేదేదో కరెక్ట్గా చేసేస్తే ఏ ప్రాబ్లం లేదు కదా. ఇది సర్వే నంబర్ ఏం చెప్పాం 180/3 ఇక్కడ కూడా ఉంది కదా. 180/3లో 20 సెంట్లు.